సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, మన స్మాక్ డౌన్ ఈ రోజు నుంచి మళ్ళొకసారి 3 గంటల స్మాక్ డౌన్ అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ 6 months వరకే మన స్మాక్ డౌన్ 3 గంటలు వచ్చింది. దాని తర్వాత మిగతా 6 నెలలు 2 గంటలు వచ్చింది. సో చూసిన ఇప్పుడు ఈ 3 గంటలు ఇంకా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం వస్తుందా లేదా మరోసారి వీళ్ళు జస్ట్ ఒక 6 months వరకే చూస్తారా చూడాలి. బట్ ప్రెజెంట్ కోసం అయితే మన స్మాక్ డౌన్ ఈ రోజు నుంచే 3 గంటల స్మాక్ డౌన్ అయిపోయింది. అంటే 3 గంటల షో అనమాట ఇప్పుడు నుంచి మన స్మాక్ డౌన్. అండ్ బాస్, ఈరోజు స్మాక్ డౌన్కి నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ చేయడానికి ట్రై చేసినారు బాస్. ఎస్, ఇప్పుడు ఫైనల్లీ చెప్పొచ్చు వీళ్ళు ట్రై చేసినారు. అంటే ఇంత టైం నుంచి స్మాక్ డౌన్కి చాలా బేకార్గా బుక్ చేస్తున్నారు కదా. బట్ ఈరోజు చెప్పొచ్చు మనం ఎస్ వీళ్ళు ట్రై చేసినారని. సో బాగానే ట్రై చేసినారు. అండ్ అంతేకాదు బాస్, ఈరోజు మన ఛానల్ కోసం చాలా స్పెషల్ డే. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచే అంటే ఆల్రెడీ కొంతమంది ఛానల్లో విష్ చేసినారు, కామెంట్ నేను చూసినాను. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్ చేసి డిఎం చేసినారన్నమాట. మెసేజ్ చేసి మన ఛానల్కి బర్త్డే విష్ చేసినారు. సో ఎవరెవరు మన ఛానల్కి బర్త్డే విష్ చేసినారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాస్. అంటే ఒకప్పుడు నేను చాలా సెలబ్రేట్ చేస్తుండే మన ఛానల్ బర్త్డే. బట్ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా మన ఛానల్ పరిస్థితి ఎంత బేకార్ అయిపోయిందో. అండ్ ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, బట్ ఇంకా మనము 1,00,000 సబ్స్క్రైబర్స్ డాటాలు ఎప్పుడు ఇదే చెప్తే ఇక మంచిగా ఉండదు. బట్ ఇక మీరు అర్థం చేసుకోండి. బట్ సరే, ఇప్పుడు ఈరోజు మన ఛానల్ బర్త్డే. ఇప్పుడు ఎవరెవరు విష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్లో విష్ చేయండి. అండ్ ఇప్పుడు ఎవరెవరు చేస్తారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాస్. ఇక మన టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ మన క్రౌడ్ సైడ్ అంటే ఒకటిసారి మైక్ తీసుకొని వచ్చేసినారు. అక్కడ మన ద మిస్ వచ్చి ఒకటే కంప్లైంట్ అనమాట. అంటే నేను జాన్ సీనాతో అంటే మన జాన్ సీనా లాస్ట్ రిటైర్మెంట్ రన్ మనకి చూడడానికి దొరికింది కదా. సో ఈ రిటైర్మెంట్ టూర్లో నేను ఒక మ్యాచ్ అడిగినాను జాన్ సీనాతో, బట్ నాకు ఆ మ్యాచ్ ఇవ్వలేదు అని జాన్ సీనాకి ఎక్కడిచ్చిండు. అక్కడ ఇప్పుడు జాన్ సీనా పని అయిపోయి అస్సలు నేను ట్యాప్ అవుట్ చేపించి మరి ఓడిపించేస్తుండే జాన్ సీనా. కానీ ఈ టైంలో మాట్లాడిండు. అక్కడ జాన్ సీనా పని అయిపోయింది, వెళ్ళిపోయిండు. అండ్ కానీ చాలా ఎక్కడిచ్చిండు అనమాట అక్కడ జాన్ సీనాకి. అండ్ చాలా గొప్ప మాట్లాడుకుండు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ అంటే మన గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ ద మిస్, అంటే 2 times గ్రాండ్ స్లామ్ ఛాంపియన్. అండ్ ఇప్పుడు ఏమేమి టైటిల్ గెలిచిండో, ఎన్నిసార్లు గెలిచిండో అవన్నీ అక్కడ మెన్షన్ చేస్తూ చాలా గొప్ప మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఈ కంపెనీకి ఇప్పుడు అస్సలైన ఫేస్, అసలైన లాకర్ రూమ్ లీడర్ ఇంకెవరు కాదు ఇక ద మిస్ అన్నట్టు అక్కడ మాట్లాడుతుంటాడు. సో అప్పుడే బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ది. ఎస్ బాస్, ఫైనలీ ర్యాండీ ఆర్టన్ ఈజ్ బ్యాక్. ర్యాండీ ఆర్టన్ ఈరోజు రిటర్న్ చేసినారు. బట్ ఓపెన్లీ చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూ ఎక్కడనో చాలా పెద్ద బిస్కెటే చేసి పడేసి. ఎందుకంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉంటారంటే, మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తారంటే నేను ముందే చెప్పినాను. ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్, ఈ స్మాక్ డౌన్ కాదు, నెక్స్ట్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఉంది కదా, 3 stages of hell. ఆ మ్యాచ్లో ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేస్తాడని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి, నేను ముందే చెప్పినాను. ఓకే, అండ్ అదే మ్యాచ్ మధ్యలో ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేస్తే ఆ సర్ప్రైజ్ అంటే ఆ ఫ్యాన్స్ ఒకటిసారి చీర్ చేయడం అంటే ఈరోజు మీరు చేసినారు. బట్ అది ఇంకా హైలైట్గా ఉంటుండే. ఒకటేసారి ర్యాండీ ఆర్టన్ రావడం, ర్యాండీ ఆర్టన్ వల్ల కోడి ఓడిపోవడం అంటే ఈ టైంలో ఏమైనా జరుగుతాయి, చాలా మజా వస్తుండే. బట్ వీళ్ళు ఏం చేసినారంటే ఈరోజు ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేపించేసినారు. సరే, ఇప్పుడు ఈ సంవత్సరంది ఫస్ట్ స్మాక్ డౌన్ కాబట్టి వీళ్ళు కొంచెం స్పెషల్ చేద్దాం అనుకున్నారు. అండ్ 3 గంటల షో అయిపోయింది స్మాక్ డౌన్. కొన్ని రీజన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఎవరైనా పెద్ద సూపర్ స్టార్ వస్తే మంచిగా ఉండే అనుకున్నట్టున్నారు. సో అందుకని వీళ్ళు అంటే ప్లాన్స్ డ్రాప్ చేసి ఈరోజు అంటే ఒక వారం ముందే రిటర్న్ చేపించేసినారు మన ర్యాండీ ఆర్టన్ది. అండ్ స్టార్టింగ్లో ద మిస్ రింగ్లో రాగానే అప్పుడే కొంచెం మనం అర్థం చేసుకోవాల్సింది యాక్చువల్లీ. ఇదేంది ఒకటిసారి ద మిస్ రింగ్లో వచ్చి ఏదేదో మాట్లాడుతుండు, చాలా కోపం చూపిస్తుండు, ఎవరొకరు వస్తారని అప్పుడే అనుకోవాల్సింది. అండ్ వచ్చిండు ర్యాండీ ఆర్టన్ వచ్చిండు. రాగానే ద మిస్ ఇక ఏంటంటే మనం కలిసి పాడేస్తే మంచిగా ఉంటాయి, కొంచెం గొప్ప మాట్లాడుతుంటారు అన్నమాట. అండ్ అంతలోనే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా ఎక్కిరిచ్చింది కదా ఇందాక ద మిస్. సో ఫ్యాన్స్ అందరూ ఆర్కే ఒకట్టు అని చాంట్ చేస్తుంటారు. అండ్ ర్యాండీ ఆర్టన్ ద మిస్కి ఒక సాలిడ్ RKO ఇచ్చేసిండు. ఫ్యాన్స్ డిమాండ్ ఉండే ఇంకొక RKO కొట్టు, ఇంకొకటి అని. సో మరొకసారి ద మిస్కి లేపి ర్యాండీ ఆర్టన్ హ్యాపీ న్యూ ఇయర్ ద మిస్ అని చెప్పి ఇంకొక RKO ఇచ్చి పడేసిండు.
ద మ్యూస్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. కానీ బ్యాక్ స్టేజ్ ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ చాలాసారి ఆ టైటిల్ సైడ్ చూస్తూనే ఉంటాడు. అండ్ ఈసారి చూసిండు, కానీ ఈసారి జస్ట్ ఏదో చూడడం కాదు, ర్యాండీ ఆర్టన్ మనసులో ఉన్న మాట చాలా క్లియర్గా చెప్పేసిండు. అండ్ అది ఏంటంటే చాలా మర్యాద చెప్పిండు ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్కి. అండ్ అది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్డౌన్లో నువ్వు డ్రూ మ్యాకింటర్తో ఫైట్ చేస్తావు అండ్ నువ్వు డ్రూ మ్యాకింటర్ ఓడిపించి వెంటనే గెలుస్తావు కదా. సో అంటే ఇప్పుడు ఒక టైంలో మన ర్యాండీ ఆర్టన్ అక్కడ ఏం చెప్పాలనుకున్నా అంటే ఇప్పుడు ఎవరు గెలిచినా సరే ఈ టైటిల్ కోసం వస్తానంటే చెప్పిండు. బట్ ఇక కోడీ రోడ్స్ ఎంత ఫ్రెండ్ కాబట్టి అక్కడ క్లియర్గా చెప్పిండు, నువ్వు ఓడిపించిన తర్వాత ఇప్పుడు నేనే వస్తాను అని చెప్పిండు. ర్యాండీ ఆర్టన్ అక్కడ చాలా క్లియర్గా చెప్పేసిండు, ఇప్పుడు నెక్స్ట్ ఈ టైటిల్ కోసం వచ్చేది ఇంకెవరు కాదు, నేనే, అంటే నేను ఫైట్ చేస్తాను అని ర్యాండీ ఆర్టన్ చెప్పేసిండు బాస్. నేను చెప్పినా కదా ఆల్రెడీ రూమర్స్ ఉన్నాయి ర్యాండీ ఆర్టన్ వస్తాడు, ఆ 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ మధ్యలో వస్తాడు అండ్ ర్యాండీ ఆర్టన్ వల్ల ఏమైనా గడబడి కావచ్చని. సో వీళ్ళు రిటర్న్ అయితే ముందే చేపించేసినారు, కానీ ప్లాన్స్ స్టిల్ అవే ఉన్నట్టున్నాయి. మేబీ చెప్పలేము, అంటే ఆ 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ మధ్యలో మేబీ ఎవరైనా వచ్చినప్పుడు ర్యాండీ ఆర్టన్ మీరు రావచ్చు అక్కడ, మేము చెప్పలేము, ఈ టైంలో చూద్దాం. బట్ ఇక ర్యాండీ ఆర్టన్ మాత్రం చాలా క్లియర్గా చెప్పేసిండు, నెక్స్ట్ ఇక ఈ టైటిల్ కోసం వచ్చేది ఇంకెవరో కాదు, లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అని చాలా క్లియర్గా చెప్పేసిండు అక్కడ. అండ్ బాస్ ఇక ఇక్కడనే ఈ సెగ్మెంట్, ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. ఇక దాని తర్వాత వచ్చింది బాస్ ఒక మంచి మ్యాచ్, మన రియా రిప్లీ, ఇయో స్కై, షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ వర్సెస్ ది కాబూకి వారియర్స్ లాస్ట్ లెజెండ్ అండ్ మన నాజాస్ మ్యాచ్. సో బాస్ ఈ మ్యాచ్ బి చాలా మంచి మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, అలెక్సా బ్లెస్, షార్లెట్ ఫ్లేర్, రియా రిప్లీ అండ్ ఇయో స్కై. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన కిట్ విల్సన్ది అండ్ మన కిట్ విల్సన్ వచ్చే రింగ్లో మాట్లాడుతుంటే, సో అప్పుడే మనకి ఇంటరప్ట్ చేసి ఇంకెవరో కాదు, జాక్ రైడర్. ఎస్, అంటే మన మ్యాట్ కార్డోనా ఇప్పుడు వచ్చేసిండు అనమాట. మన అంటే ఇంతకుముందు వచ్చిండేమో రీసెంట్ టైం జాన్సన్తో, అంటే ఐ థింక్ ఆ టోర్నమెంట్ మ్యాచ్లో ఫైట్ చేయడానికి వచ్చిండే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అఫీషియల్గా స్మాక్ డౌన్కి సైన్ చేసుకుండు అని ఈ టైప్లో ఇప్పుడు అఫీషియల్గా అక్కడ మన మైకల్ కోల్ చెప్పిండు అనమాట. సో ఫైనల్గా మన జాక్ రైడర్ ఇస్ బ్యాక్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జాక్ రైడర్, అంటే మన మ్యాట్ కార్డోనా ఈ మ్యాచ్లో గెలిచిండు. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది సామీ జైన్ది. సో సామీ జైన్ రింగ్లో వచ్చి ఏమని చెప్పిందంటే నిజంగా అంటే రిటర్న్ చేసి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ నేను కొన్ని వారాల నుంచి నేను కనిపించలేదు. అండ్ హైలైట్ ఏంటంటే రీసెంట్గా కనిపించినాను, కానీ నేను రెస్లింగ్ రింగ్లో కాదు, నేను మ్యాచ్ చూసినాను క్రౌడ్లో కూర్చొని ఫ్రంట్ రోలో. అండ్ ఓవర్ ది మ్యాచ్ మన జాన్ సీనాది, జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్ అని మీ అందరిలాగా నేను చూసినాను, నిజంగా చాలా మంచిగా ఉండే. అండ్ నేను నా కొడుకుతో నేను కూర్చొని జాన్ సీనాది లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ చూశాను. బట్ ఇప్పుడు ఆ మ్యాచ్ చూస్తున్నప్పుడు నా సన్ నాకు ఒక క్వశ్చన్ అడిగిండు, బాబా ఇప్పుడు జాన్ సీనాకి అందరు ఎందుకు 17 times నెవర్ సీన్ 17 times ఛాంపియన్ అని ఎందుకు అంటున్నారు, దీని వెనకాల అసలు రీజన్ ఏందని అడిగినప్పుడు నేను ఆన్సర్ ఇచ్చినాను. నా కొడుకుకి నేను ఏమేమి చెప్పినానంటే, చూడు బేటా, ఇప్పుడు జాన్ సీనా ఏంటంటే ఇప్పుడు అంటే ఎవరు గెలవలేదు, ఇప్పుడు జాన్ సీనా 17 times వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిండు. సో అందుకనే ఈ టైప్లో నెవర్ సీన్ ఛాంపియన్ అంటారు, ఎందుకంటే ఆ ఛాంపియన్షిప్ 17 times గెలిచిండు జాన్ సీనా అని నేను నా సన్కి చెప్పినాను. సో అప్పుడే నా సన్ నాకు ఒక క్వశ్చన్ అడిగిండు, సరే బాబా మళ్ళా నువ్వు ఎన్నిసార్లు గెలిచినావు ఈ టైటిల్ ఈ ఛాంపియన్షిప్ అని అడిగినప్పుడు నేను ఆన్సర్ ఇచ్చినాను 0. అంటే ఆ బాధ కనిపించింది అనమాట సామీ జైన్ ఫేస్ పైన. ఇప్పుడు సొంత కొడుకు అడిగినప్పుడు ఎట్లుంటాయి, నువ్వు ఇప్పుడు గెలిచినావా వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినావా ఎందుకు గెలవలేని అడిగినప్పుడు ఎట్లుంటాయి ఆ బాధ, అది ఒక రెస్లర్కి తెలుసు అనమాట. సో ఆ ఫేస్ పైన కనిపించింది సామీ జైన్ ఫేస్ పైన. అండ్ సామీ జైన్ ఏమేమి చెప్పినంటే దీంట్లో నా కొడుకు తప్పు లేదు, ఎందుకంటే నేను టైటిల్స్, ట్యాగ్ టీమ్ టైటిల్స్, ఇంటర్ కాంటినెంట్ అంటే ఇప్పుడు టైటిల్స్ ఉన్నాయి కదా చిన్న టైటిల్స్, ఇవన్నీ నేను ఇంటికి ఇప్పుడు చిన్న టైటిల్ అని మనం చెప్పలేను, ఏం చెప్తాం మీకు అర్థం కానీ. సో ఇప్పుడు ఈ టైటిల్స్ ఉన్నాయి కదా మిడ్ కార్డ్ టైటిల్స్ అని చెప్తే మాకు సరిపోతుంది. సో మిడ్ కార్డ్ టైటిల్స్ తీసుకెళ్ళిండు కదా, ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అలా కొడుకు ఫొటోస్ దిగిండంట, ఎవరు సామీ జైన్ సన్ ఆ టైటిల్స్ ఫొటోస్ దిగిండు. బట్
ఈ వరల్డ్ ఛాంపియన్షిప్, ఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్తో వాళ్ళ కొడుకు ఈ ఫోటో లేదు. ఎందుకు లేదంటే మన సామి జైన్ గెలవలే కదా. సో అది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిండు సామి జైన్. అంటే ఇప్పుడు నా సన్ తప్పు లేదు, మనకి కొంచెం అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఎవ్రీ వీక్ కనిపిస్తాను, మంచి మంచి సూపర్ స్టార్స్ కనిపిస్తాను, ర్యాండీ ఆర్టన్, డ్రూ మ్యాకింటైర్, కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్, సరే మంచి మంచి సూపర్ స్టార్స్ ఇక్కడ రింగ్లో నేను కనిపిస్తాను. సో అలాంటప్పుడు ఎవరికైనా ఒక చిన్న డౌట్ వస్తాయి కదా అని ఈ టైప్లో సామి జైన్ మాట్లాడుతుంటాడు. అండ్ సామి జైన్కి ఏంటంటే ఇప్పుడు ఛాంపియన్షిప్ కావాలని మాట్లాడుతుంటాడు. సో అప్పుడే బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ట్రిక్ విలియమ్స్ది. అండ్ మన ట్రిక్ విలియమ్స్ అక్కడ రాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మనోడు వచ్చి ఏంటంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్లో మాట్లాడిండు అనే మాట, ఒక డిస్రెస్పెక్ట్ చేసిండు సామి జైన్కి. అండ్ ఏంటంటే నువ్వు ఎప్పుడు చూడలేని ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసిండు అని చాలా గొప్ప మాట్లాడుతూ ఉంటాడు. అండ్ మన ఇద్దరి మధ్యలో అంత పరిచయం లేదనుకుంటా అని, అంటే ఇప్పుడు మన ట్రిక్ విలియమ్స్ గురించి చాలా గొప్ప ఓపెన్ చెప్పి చాలా గొప్ప మాట్లాడుతుంటా అక్కడ. అండ్ సామి జైన్ మాట్లాడుతున్నప్పుడు ఆపేస్తాడు, నేను ఇంకా అంటే నా మాటలు ఇంకా అయిపోలేదు అని. సో అందుకని సామి జైన్ ఏమని చెప్పి అంటే, సరే నువ్వు మంచి సూపర్ స్టారే, బట్ ఏంటంటే నీకు హంబల్ ఉండడం రావాలి, అది నేను నీకు నేర్పిస్తాను అని చెప్పిండు అక్కడ. ఎస్ అంటే నువ్వు ఫస్ట్ టైం అంటే నువ్వే ఫస్ట్ రెస్లర్ అనుకుంటున్నావేంది అంటే ఇక్కడ రాగానే అందరూ అంటే ఒక నైట్లో ఛాంపియన్ అయిపోవాలనుకుంటారు, చాలా చేసాం కదా, నువ్వు ఫస్ట్ అనుకుంటున్నావేంది అని చాలా చెప్పిండు అక్కడ. సామి జైన్ బాగానే ఆన్సర్ ఇచ్చిండు. అండ్ నీకు హంబల్ ఎట్లా ఉండాలో అది నేను నీకు నేర్పిస్తాను అని సామి జైన్ చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు బాస్. సో ఇలా మధ్యలో మ్యాచ్ ఉంటుంది ఇప్పుడు ఫ్యూచర్లో. అండ్ బ్యాక్ స్టేజ్ కోడీ రోడ్స్ ఫేస్ టు ఫేస్ వచ్చిందనమాట. అండ్ ఆ ఛాంపియన్షిప్ కావాలన్నట్టే ఒక సీన్ అక్కడ చూపిస్తారు మనకి. సామి జైన్ ఫేస్ మంచి క్లియర్ కనిపించింది అది. అండ్ నెక్స్ట్ అక్కడ మనకి జానీ గార్గానో వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎందుకంటే మీ అందరూ గుర్తుండొచ్చు, లాస్ట్ వీక్ మనం అటాక్ చేసిండు అనమాట మన జానీ గార్గానో కార్మెలో హేస్ పైన బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు. సో అందుకనే వీళ్ళ మధ్యలో ఈరోజు మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, కార్మెలో హేస్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, కార్మెలో హేస్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ఒక మంచి ఫేస్ ఆఫ్ చూడడానికి దొరికింది టామా టోంగా అండ్ మన షిన్సుకే నాకమురా మధ్యలో. అండ్ ఇక్కడ షిన్సుకే నాకమురా జాపనీస్లో అంటే జాపనీస్లో మాట్లాడుకున్నారు. అండ్ ఇక్కడ ఏమని చెప్పిండంటే, చూడు టామా టోంగా నువ్వు టైటిల్ ఎంకలు పడుతున్నావు అంటే మన టామా టోంగాకి అంటే ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కావాలి కదా. సో నువ్వు ఆ టైటిల్ ఎంకలే పడుతున్నావు. సో నీకు ఆ టైటిల్ కావాలంటే మన దారిలు కంపల్సరీ కలుస్తాయి. అంటే నువ్వు ఆ టైటిల్ జోలికి వస్తే ఇక నువ్వు నా జోలికి వచ్చినట్టు ఇక నాతో ఫైట్ చేయాల్సి, ఎందుకంటే మనకి షిన్సుకే నాకమురాకి ఆ ఛాంపియన్షిప్ కావాలంట. సో ఇప్పుడు దారిలు కలిసినాయంటే ఇలా మధ్యలో మ్యాచ్ అవుతుంది. అదే అక్కడ ఒక టైంలో ఇండైరెక్ట్లీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అండ్ నోర్మి అని ఒక డిటెక్షన్ మన టామా టోంగా ఒక టైప్లో షిన్సుకే నాకమురాకి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ మన సోలో సికోవా ఇక్కడ వచ్చి మాట్లాడిన బట్ ఇది అంటే మన టామా టోంగా అండ్ షిన్సుకే నాకమురా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ అంతేకాదు బాస్, ఇక దాని తర్వాత మనకి ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరికింది బాస్. అండ్ మన కోడీ రోడ్స్ సెగ్మెంట్స్, మన కోడీ రోడ్స్ రింగ్లో వచ్చిండు. రింగ్లో రాగానే ఫ్యాన్స్ చాలా మంది చీర్ చేసినారు. సో దేని గురించి మాట్లాడదాం చెప్పండి అని చెప్పిండు మన కోడీ రోడ్స్. అండ్ ఇక్కడ కోడీ రోడ్స్ ఏమని చెప్పిండంటే, ఇక్కడ ఈ సెగ్మెంట్లో మెయిన్ మాటలు కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే కోడీ రోడ్స్, నేను ఇప్పుడు ఏదైనా సూపర్ స్టార్తో నేను ఫైట్ చేసే ముందు, నేను ఏదైనా అంటే రింగ్లో మనకు నేను అప్రోచ్ చేసే ముందు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎరీనాలో నేను అందరికంటే ముందు వచ్చేస్తాను. నేను 2 గంటలకే వచ్చేస్తాను. అండ్ నేను ఈ ఛాంపియన్షిప్ బెల్ట్తో నేను కనిపిస్తాను. అండ్ వాళ్ళు నా అపోనెంట్స్ నాకు చూసినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి అంటే నేను వాళ్ళకి చూస్తున్నానని. అండ్ వాళ్ళు నన్ను చూసినప్పుడు వాళ్ళకి మొత్తం అర్థం కావాలి అంటే జెట్ బస్ అంటే ఫ్యాన్స్ సూట్ బూట్ అంటే మొత్తం అక్కడ మాట్లాడిండు. అండ్ డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడి ఇప్పుడు ఫైనల్లీ డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఈ మౌంటైన్ ఎగ్దాం అనుకుంటున్నావు, నాకు చాలా మంచి అనిపిస్తుంది. నేను ఈ మ్యాచ్ కోసం నేను వెయిట్ చేయలేకపోతున్నాను డ్రూ మ్యాకింటైర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక సూపర్ పవర్ ఉంది. అంటే అప్పుడప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ మన కోడీ రోడ్స్ అప్పుడప్పుడు అంటే చాలా అమాయకుడిలా కనిపిస్తాడు కదా. సో ఎందుకు ఇలా కనిపిస్తాడంటే మనడు బ్యాక్ స్టేజ్ కూర్చొని నవ్వుతాడంట, చాలా అమాయకుడిగా ఉంటాడంట. ఎందుకంటే అంటే ఒక డంప్లా, ఎందుకు అక్కడ అమాయకుడు అంటే డంప్ కాదు యాక్చువల్లీ, అంటే ఒక అంటే ఏమంటారు దాన్ని, అంటే ఒక టైప్లో మీరు అనుకోవచ్చు అంటే ఏం తెలియని మనిషిలా అక్కడ
బ్యాక్ స్టేజ్ నేను కనిపిస్తాను, నాకేం తెలియదు అన్నట్టు. బట్ ఏంటంటే ఇదే నా సూపర్ పవర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అన్రియల్ కెమెరా ఇదంతా క్యాప్చర్ చేయలేదని చెప్పి అనమాట. చేయగలదని చెప్పి, ఎందుకంటే ఇదే కదా పవర్ మనం అని చెప్పిండు. అండ్ అక్కడ ది ఫైనల్ బాస్ పేరు మెన్షన్ చేసి, అంటే మీరు మిమ్మల్ని ది ఫైనల్ బాస్ అని పిలవచ్చు, ట్రైబల్ చీఫ్ అని పిలవచ్చు. అంటే ఇలాగే అక్కడ ఇండైరెక్ట్లీ ఇలాగే చెప్పిండు రాకీ రోమన్ రైన్స్కి. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ద గేమ్, అండ్ మన బెస్ట్ ఇన్ ద వరల్డ్, ది స్కాటిష్ వారియర్. అంటే మీరు ఈ ప్రజెంట్ ఏరాలో అంటే మీకు ఈ పేరు ఉన్నాయి, మీరు ఈ టైప్లో పిలవచ్చు. బట్ ఈ ఏరాలో నన్ను ద ఛాంప్ అని పిలవచ్చు అన్నమాట. ఎందుకంటే నేను ఛాంపియన్ని. అండ్ ఇదేం మారదు, నెక్స్ట్ వీక్ నేనే ఛాంపియన్ ఉంటాను మ్యాచ్ తర్వాత అని ఈ టైప్లో కోడి రోడ్స్ చెప్పిండు బాస్. సో అప్పుడే ఇక బ్యాక్ స్టేజ్ మన కోడి బస్ కాడ డ్రూ మ్యాకింటైర్ కనిపించిండు. అండ్ అంతేకాదు, ఫస్ట్ అయితే మీరు ఈ ఫోటో చూడండి, మా డ్రూ మ్యాకింటైర్ అక్కడ ఏం చేసిండో ఈ ఫోటో చూడండి, చూసినారా? సో ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ అక్కడ కోడి రోడ్స్ ఎప్పుడు ఇవే సేమ్ మాటలు ఉంటాయని చెప్పిండు అదేమాట. అండ్ అక్కడ చాలా చెప్పి వాళ్ళ డాడ్ గురించి మాట్లాడిండు. అండ్ అక్కడ ఒక ఫోటో ఉంది, అంటే కోడి అండ్ వాళ్ళ డాడ్ది. ఆ ఫోటోని అక్కడ బ్యాక్ స్టేజ్ మొత్తం కింద పడేసి మొత్తం పడగొట్టేసి అంటే దాని కాలుతో తొక్కేసిండు. సో ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఇక మన కోడి రోడ్స్ సైడ్లో కూర్చుంటాడా. కోడి రోడ్స్ బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు ఇక అక్కడ ఉన్న అఫీషియల్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఆపుతుంటారు. ఎందుకంటే కోడి ఒకవేళ చేయి లేపితే ఇలా మ్యాచ్ కంటే ముందు కోడి రోడ్స్ ఒకవేళ చేయి లేపితే డ్రూ మ్యాకింటైర్ పైన ఇక కోడి దగ్గరికి వెళ్ళి ఆ టైటిల్ వెళ్ళిపోతాయన్నమాట. వితౌట్ మ్యాచ్ ఆ టైటిల్ తీసుకుంటారు ఇక. సో అందుకనే మన డ్రూ మ్యాకింటైర్ చాలా ట్రై చేసిండు గెలకనికి కోడి రోడ్స్కి, ఆ ఫోటో తొక్కేసిండు. అండ్ మన కోడి రోడ్స్ బ్యాక్ స్టేజ్ వెళ్ళంగానే డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి అండ్ ఆ ఫోటోకి అలా డాడ్తో ఉన్న ఫోటోకి డ్రూ మ్యాకింటైర్ కోడి రోడ్స్ ముందే లైటర్తో అంటే కాలు పెట్టేసిండు, బాస్ కాల్ చేసిండు. ఆ ఫోటో అది నిజంగా చాలా మంచిగా అనిపించలే చూడడానికి. అంతేనా అలా డాడ్ ఫోటో అట్లా కాల్ చేసిండు అనే మాట. అండ్ చెప్పిండు డ్రూ మ్యాకింటైర్ కోడికి, కొట్టు ఏమైంది నా మీద చేయి లేపితే అప్పుడు అర్థమవుతుంది నీకు టైటిల్ వెళ్ళిపోతుంది, చేయి లేపు అని చెప్పిండు అన్నమాట. చాలా ట్రై చేసిండు డ్రూ మ్యాకింటైర్, బట్ కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయిండు. అంటే నిజంగా చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయాడు మన డ్రూ మ్యాకింటైర్ కోడి రోడ్స్కి గెలకనికి. సో ఇక్కడే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయిండే బాస్. అండ్ అంతేకాదు ఇక దాని తర్వాత మనకి ఇక మనం డైరెక్ట్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే పని అయిపోతుందా? లేదు, ఒక మ్యాచ్ ఉండే, ఆ మ్యాచ్ గురించి మాట్లాడదాం. మన చెల్సీ గ్రీన్ వర్సెస్ జూలియా మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో మన జూలియా గెలిచి మరోసారి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయింది. అసలు ఇంతకుముందు జూలియా ఛాంపియన్ ఉండే, చెల్సీ గ్రీన్ ఓడిపించి జూలియాకి ఛాంపియన్ అయింది. అండ్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు జూలియా చెల్సీ గ్రీన్ ఓడిపించి మరొకసారి మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందేమో మన ట్రిపుల్ హెచ్కి తెలుసు. అసలు ఈ మ్యాచ్ ఏదో ఒక టైటిల్ చేంజ్ చూపించాలి ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి, అంటే ఇలా ఫస్ట్ షో కాబట్టి, మన కొత్త సంవత్సరం ఫస్ట్ షో కదా ఇలాది. సో అందుకని కొంచెం స్పెషల్ చూపి మేబీ టైటిల్ చేంజ్ ఏమైనా చూపించిండు అనుకుంటా. సో ఈ మ్యాచ్లో ఇక మన జూలియా గెలిచింది బాస్. ఇక మన డైరెక్ట్గా మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే, ఇక స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో మనకి ఒక సాలిడ్ అంబులెన్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మధ్యలో. బాస్ నేను ఈ మ్యాచ్కి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇది ఒక ఎక్స్ప్లెయిన్ చేసే మ్యాచ్ కాదు బాస్. ఈ మ్యాచ్ చూడాలి, మీరు ఈ మ్యాచ్ చూడండి. ఎందుకంటే ఈ మ్యాచ్ మామూలుగా లేకుండే, చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా మంచి మూమెంట్స్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికినాయి. జలీనా వేగా ఇష్టం ఉన్నట్టు ఇంటరప్ట్ చేస్తున్నప్పుడు రియా రిప్లీ అంటే ఆ అంబులెన్స్ నుంచి వచ్చిందంటే చాలా మస్తు అనిపించింది, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవ్వరో కాదు, ఈ అంబులెన్స్ మ్యాచ్లో గెలిచింది ఇంకెవ్వరో కాదు, డేమియన్ ప్రిస్ట్ ఈ మ్యాచ్లో గెలిచిండు. అండ్ ఫైనల్లీ ఇక్కడనే మన స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ 3 గంటల షో ఉండే బాస్ మన స్మాక్ డౌన్. సో ఇప్పుడు మీకు ఈ 3 గంటల షో, ఈ స్మాక్ డౌన్ మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.